పార్సారి గారు చెప్పండి, ఈ వలస రావటమా కాదా? ఆవిడని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా వలస పక్షిని తీసుకొచ్చి ప్రయోగిస్తున్నారు? కేసీఆర్ గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవడం, ఒక రకంగా ఒక మహిళని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయడం అభినందించాల్సిన విషయమే. రెండో విషయానికి వస్తే, షర్మిల గారు ప్రజలకందరికీ కూడా మనకందరికీ తెలిసింది జగనన్న వదిలిన బాణంగానే మొదట తెలుసు. ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని అందరికీ చెప్పారు, పాదయాత్ర చేశారు. తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా రాజకీయాల నుంచి మాయమయ్యి తెలంగాణలో ఓ పార్టీ పెట్టారు. ఏమని ఇప్పుడు ఎవరిని కాదు, నన్నే సీఎం చేయండి, నేనే సీఎం దించేస్తానని అక్కడ రాజకీయం చేశారు, పాదయాత్రలు చేశారు, రకరకాలుగా అన్ని పార్టీలు. ఇప్పుడు ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా అందరినీ కూడా విమర్శించడం మొదలుపెట్టారు. తర్వాత అక్కడి నుంచి నేను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానన్నారు, ఒక స్థానంలో కూడా పోటీ చేయలేదు. కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నారు, ప్రమాణం చేశారు. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తాను, ఎలక్షన్ల ముందు విలీనం కూడా కాలేదు. అన్ని స్థానాలు రేవంత్ రెడ్డి ఏదో తిట్టినట్టున్నాడు కదా, దాంతో ఏం చేయలేకపోయారు, ఏదో జరిగింది. తర్వాత ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత సడన్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈరోజు మా నాన్నగారు ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే వదిలిన బాణాన్ని నేను, సో రాహుల్ గాంధీ ప్రధాని చేయడం లక్ష్యంగా ఈరోజు రాజకీయాలు చేస్తానన్నారు. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక నిలకడ లేనిటువంటి రాజకీయవేత్త ఈ షర్మిల గారు. సో ప్రజలకు కూడా అర్థమైంది. రోజు మీరే చూపిస్తున్నారు, ఓవైపున కాంగ్రెస్ని తిట్టడం, ఇంకో వైఎస్ఆర్సీని తిట్టడం, ఇంకో బీజేపీని తిట్టడం, ఇంకో రోజు కాంగ్రెస్ ఉన్న పార్టీని దాన్నే తిట్టడం, ఇట్లా రకరకాల రోజుకు ఒక మాట మార్చేటువంటి రాజకీయవేత్త, స్థిరత్వం నిలకడలేని వ్యక్తి షర్మిల గారు. వారి వల్ల ఆ పార్టీ, ఎందుకంటే ఇద్దరికీ అవసరం ఎక్కువ, ఫ్రస్ట్రేటెడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఉన్న సందర్భంలో ఎవరొచ్చినా సరే ఆ పార్టీని లేపలేరన్న ఉద్దేశంతో వీళ్ళు ఆవురావురం అంటూ ఒక నాయకుడి కోసం వెయిట్ చూస్తున్నాను. ఎన్నో పార్టీలు మారిన తర్వాత, ఎన్నో రకాల మాటలు మాట్లాడిన తర్వాత రాజకీయంగా ఎక్కడో చోట స్థిరపడాలనే ఏదో ఫ్రస్ట్రేషన్లో షర్మిల గారు ఉండడం ఇద్దరికి కలిసి వచ్చిన అంశంలాగా అనుకోవాలి. ఇద్దరు కలిశారు, సంతోషం. ఇప్పుడు నా ప్రశ్న, తెలంగాణ నుంచి ఒక నాయకురాలను తీసుకొచ్చి వాళ్ళు ఏపీ చీఫ్గా పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కేవీపీతో సహా ఎవరు పనికొచ్చే నాయకులు లేరని అర్థమా? వలస పక్షి అని నేను చేసిన వ్యాఖ్యతో మీరు ఏకీపిస్తారా కాదంటారా? అంటే ఆవిడ ఇక్కడే ఉండి ఇక్కడే రాజకీయం చేస్తే నాకేం అభ్యంతరం లేదు. ఆవిడే చెప్పింది కదా, నేను తెలంగాణ బిడ్డని అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళకి ఇంతకంటే దిక్కు లేదా అన్నది నా ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పకనే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు ఎవరూ కూడా కాంగ్రెస్ని జాకీలు పెట్టి లేపే పరిస్థితులు లేదు, కాబట్టి మాకు వేరే పరిస్థితులు లేక తప్పనిసరిగా షర్మిల గారు ఇన్ని రకాల పార్టీలు మారినా, ఇన్ని రకాల మాటలు మాట్లాడినా సరే ఆవిడే మాకు దిక్కని వాళ్ళు నమ్ముతున్నప్పుడు మనం చేయగలిగింది ఏముంది కదా? అది వాళ్ళ దయనీయ పరిస్థితిని. నేను ఎందుకు అడుగుతున్నానంటే, వలస పక్షి అంటే ఆయన కోపం వచ్చింది, మమ్మల్ని వలస పక్షి అంటారా అని వాజ్పేయి వలస పక్షి అంటున్నారు. కానీ వాజ్పేయి గారికి ఎంపీగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అది ఆ స్పృహ లేకుండా మనం నా మీద బురదల్లే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆయన తీసుకెళ్లి యూపీలో వచ్చి బీజేపీ అధ్యక్షుడిగా చేస్తే నవ్వుకుంటారు కదా. అట్లాగే తెలంగాణ అధ్యక్షురాలుగా తెలంగాణ పార్టీ పెట్టుకున్నామని తీసుకొచ్చి ఏపీ చీఫ్గా పెట్టుకున్నారంటే వలసపక్ష కాదా? ఈ 100 రోజుల కోసం డ్రామా ఆడటానికా కాదా అన్నది నా ప్రశ్న. ఎన్నికల సందర్భంలో, ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా ఈ 3 నెలల కోసమో 100 రోజుల కోసమో సడన్గా ఇన్ని విషయాలని ముందు పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో నాకు పుట్టినిల్లు ఇక్కడ, మెట్టినిల్లు ఇక్కడ, రకరకాల మాటలు చెప్తూ ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ కొత్త ఏ అన్న కోసమైతే పాదయాత్ర చేసిందో, ఏ అన్ననే ముఖ్యమంత్రిగా చూడాలని కళ్ళగాని ఇక్కడ రాజకీయం మొదలుపెట్టిందో అక్కడే తిరిగి వచ్చి బాణం నేరుగా మళ్ళీ జగనన్న గుచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఆవిడ లేవనెత్తిన అంశాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. భారతీయ జనతా మేము ఇప్పుడు ఇంతకుముందు మా అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు పురంధేశ్వరి గారు అధ్యక్షురాలైన తర్వాత పదే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చేస్తున్న విమర్శలనే ఈరోజు ఆవిడ ఇసుకకు సంబంధించిన మాఫియా కానీ, లిక్కర్ మాఫియాకి సంబంధించిన కానీ, మైనింగ్కి సంబంధించిన ఇష్యూ కానీ, అభివృద్ధి జరగలేదు అన్న అంశం కానీ, ఇంత అప్పు తీసుకున్నప్పటికీ ఇప్పటికి కూడా జీతాలు సరైన సమయం ఇవ్వలేకపోతున్నా, ఈ అంశాల పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలి.
ఏది ఏమైనప్పుడు ఇప్పుడు ఆమె వ్యక్తిగతము, ఆమె రాజకీయము, ఆవిడ బీజేపీని కూడా ఇంటిగ్రిటీ, తిట్టారు. వాటి గురించి కూడా మీరు చెప్పండి మరి. నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా బీజేపీతో కలిసిపోయినాయి, మేము ఒకరే చాలా ఉత్తములు అని చెప్తా ఉన్నారు. అయ్యా, నేను ప్రజలకందరికీ చెప్పేది, ఆవిడకి కూడా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి రెండు పార్టీలు లేదా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంటే మాకు బద్ధ శత్రువు అనుకోండి. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ దేశాన్ని నడపాలన్నదే మా ప్రధాన సిద్ధాంతం, మా ఆలోచన. చేస్తారా అసలు మొత్తం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారని ఆవిడ చెప్తుంటే మీరు కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి మేము తీసుకున్న నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన అరాచకాలు, దుర్మార్గాల వల్ల ఈ దేశం అభివృద్ధి చెందకుండా పోయింది. కాంగ్రెస్ని తీసేస్తే తప్ప ఈ సమాజంలో నుంచి మనం అభివృద్ధి చెందలేము, భారతదేశాన్ని నూతనంగా మనం చూసుకోలేము అన్న అంశం మీదనే మేము ఎక్కువగా ఆలోచించాం. ప్రకారం ఎవరికి వాళ్ళు వాళ్ళ అవకాశం చెబుతున్నారు. ఒకే పాయింట్, ఈ హోదా అంశం కూడా ఒక నిమిషం చెప్పేస్తాను. ఇప్పుడు ఆవిడ ఇంకొక అంశాన్ని అయితే ప్రత్యేక హోదాకు ఇవ్వకపోవడానికి భారతీయ జనతా పార్టీ, నేను సూటిగా షర్మిల గారిని అడుగుతాను. అయ్యా, ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశారా? అయ్యా, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, మేము కాదు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఏం వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వలేదా? తెలుగుదేశం పార్టీ అందరూ మద్దతు ఇచ్చారంటే అర్థం ఉంది. వాళ్ళు లెటర్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి సమన్యాయం చేయండి, రెండు రాష్ట్రాలు విభజన చేసి 2 రాష్ట్రాలని అభివృద్ధి చేయండి అదనుకున్నా కూడా ఏదైనా సరే సెకండ్ దాంట్లో వద్దు, ఈ రాష్ట్రాన్ని విడగొద్దని రాసిన లెటర్ ఈయనొక్కడే రాశాడు. ప్రత్యేక హోదాని చట్టంలో పెట్టకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఈ రోజు తప్పనిసరిగా మనకు హోదా వచ్చేదే కదా. పోనీ హోదా స్థానంలో ప్యాకేజీ కావాలని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా. పోనీ అంతెందుకు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 సంవత్సరాలుగా ఏ రోజన్నా పోయి పార్లమెంట్లో కూర్చొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడా? ఏ రోజన్నా పోయి ప్రధానమంత్రిని అడిగాడా? ఊరికే అంటే దోషుల మొదటి దోషి కాంగ్రెస్ అయితే, రెండవ దోషి తెలుగుదేశం పార్టీ అయితే, మూడవ దోషి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి రాసినట్టే మీరు చెబుతున్నారు. మోడీ గారు అంటే వణుకు కదా, కేసీఆర్ అంటే వణుకు కదా, వీళ్ళ మీద రాయుడు దొరరాజపట్నం ఎందుకు ఇవ్వలేదని జగన్ అడుగుతాడు. ఇవ్వాల్సింది ఎవరు? మీరు కదా. అట్లాగే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? మోడీ గారు. ఆయన అడగరు, జగన్ అడుగుతారు. అది విచిత్రమైన అడగాలి కదా. ఇప్పుడు ఆవిడ అడుగుతా ఉంది, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉంది. 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి, 5 సంవత్సరాలుగా ఒక రోజన్నా పోయి ప్రత్యేక హోదా గురించి రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీ ఎవరు అడిగారు సార్? ఈ విషయంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే కాదు ఇంకొక పాయింట్ చెప్పాలి. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే ప్రైమ్ మినిస్టర్ అయిన కలిసి అభినందనలు తెలిపి వినతిపత్రం ఇచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసి బయటకు వచ్చి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలోని ఎవరు మోడీ గారిని ఉద్దేశించి అంత మాట, అదే బీజేపీని ఉద్దేశించి మన కర్మ వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది, ఏం చేయలేకపోతున్నాం అని చెప్పిన ఏకైక ధైర్యశాలి ఎవరైనా ఉన్నారంటే జగన్ గారే. ఈ దాంట్లో నేనేం వ్యక్తిగతంగా ఆయన మీద నాకు అభిమానంతో లేకపోతే చెప్పట్లా, ఆ మాట అన్నాడా లేడా?